రాష్ట్రానికి పెట్టుబడులు 31,532 కోట్లు, దాదాపు 30,750 కొత్త ఉద్యోగాలు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్లో కంపెనీల అంగీకారం, 19 కంపెనీలతో సంప్రదింపులు, ఒప్పందాలు. ముగిసిన అమెరికా పర్యటన, సౌత్ కొరియాకు వెళ్ళిన సీఎం అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగిసింది. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు దాదాపు 8 రోజుల పర్యటన, 8 రోజులు అక్కడ పర్యటించిన రేవంత్ రెడ్డి సౌత్ కొరియాకు వెళ్లారు. సౌత్ కొరియాలో కూడా రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ రాబట్టేందుకు పలు కంపెనీలతో భేటీ కానున్నారు. అమెరికా పర్యటనలో ప్రముఖ కంపెనీలతో సీఎం రేవంత్ రెడ్డి బృందం చర్చలు జరిపింది. ఈ టూర్లో 31,532 కోట్ల పెట్టుబడులు సాధించింది. అమెరికా వేదికను తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ గా ప్రకటించడంతో పాటు హైదరాబాద్ 4.0 సిటీగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులకు వివిధ కంపెనీల సహకారాన్ని రాబట్టింది. దాదాపు 19 కంపెనీలు ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు అవగాహన ఒప్పందాలు చేస్తూ ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్ 4.0 అంటే వాస్తవంగా బాబుది 1.0, అదేవిధంగా వైఎస్ఆర్ది 2.0, అదేవిధంగా కేసీఆర్ 3.0, ఇప్పుడు రేవంత్ రెడ్డిది 4.2. అంటే ఇట్లా ఒక్కొక్క మార్కు ఒక్కొక్కరు తీసుకొస్తున్నారు. సో వీళ్ళందరికంటే కూడా ఈ కేసీఆర్ హయాంలో, బాబు హయాంలో, వైఎస్ఆర్ హయాంలోకి వచ్చినటువంటి పెట్టుబడులు కానీ అభివృద్ధి కానీ వీటిని మించి రేవంత్ రెడ్డి హైదరాబాద్ 4.0, అదేవిధంగా తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ సంబంధించిన దాంట్లో మించిపోవాలి అనేటువంటి తపనతోటి రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా పనిచేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దీనికి ముఖ్యంగా శ్రీధర్ బాబు యొక్క కృషి కూడా మనం చెప్పొచ్చు. ఆయన ఈ క్యాబినెట్లో అత్యధికంగా కొంత ఇమేజ్ ఉన్నటువంటి పాజిటివ్గా పెట్టుబడులు ఆకర్షించేందుకు ఒక నీతి నిజాయితీ గల వ్యక్తిగా మనం శ్రీధర్ బాబుని అయితే చెప్పొచ్చు. సరే రాజకీయంగా ఏమైనా ఉండొచ్చు కాక, కానీ మినిస్ట్రీ పరంగా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉన్నాడు. రేవంత్ కోర్ టీంలో శ్రీధర్ బాబు చేస్తున్నటువంటి ప్రయత్నం కూడా మనం అభినందించాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. సో ఇక్కడ ఏమేమి వచ్చినాయి 31,000 కోట్లు అంటే ఒకసారి చూద్దాం. ప్రముఖ కంపెనీలతో, దీంతో రాష్ట్రంలో దాదాపు 30,000 ఉద్యోగాలు లభించనున్నాయి. ప్రముఖ కంపెనీలతో సమావేశాలు అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారుల బృందం ఈ నెల 3న అమెరికా పర్యటనకు బయలుదేరింది. మరుసటి రోజు మంత్రి శ్రీధర్ బాబు మరికొందరు అధికారులు కూడా అక్కడికి వెళ్లారు. సీఎం సారథ్యంలో అమెరికాలో దాదాపు 50కి పైగా బిజినెస్ మీటింగ్స్, చూడండి అమెరికాలో దాదాపు 50కి పైగా బిజినెస్ మీటింగ్స్, 3 రౌండ్ టేబుల్ మీటింగ్లో పాల్గొన్నారు. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్లు, ఐటీ ఎలక్ట్రానిక్ రంగాల్లో ప్రభుత్వంతో భాగస్వామ్యం పెంచుకునేందుకు కంపెనీలు ఆసక్తి ప్రదర్శించాయి. ఈ పర్యటనలో కాగ్నిజెంట్, చార్లెస్ స్క్వాబ్, ఆర్సీఎం కార్నింగ్, అమెజాన్, జోయిటీస్, హెచ్సిఏ హెల్త్ కేర్, వివెంట్ ఫార్మా, థర్మోఫిసర్, ఆర్ఎం ఈక్విటీ, ట్రైజన్ టెక్నాలజీస్, మోనార్ ట్రాక్టర్ కంపెనీలు రాష్ట్రంలో విస్తరణకు కొత్త కేంద్రాలు నెలకొల్పేందుకు ముందుకు వచ్చాయి. వీటితో పాటు హైదరాబాద్లో తమ డేటా సెంటర్ విస్తరణకు అమెజాన్ అంగీకరించింది. ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం యాపిల్, గూగుల్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలతో, ప్రపంచ బ్యాంక్ ప్రజలతో చర్చలు జరిపింది. చర్చలతో సరికొత్త భాగస్వామ్యానికి నాంది అంటూ ఒకరు చూస్తాం. శనివారం అమెరికా పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి దక్షిణ కొరియాకు బయలుదేరినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ బృందం అమెరికా పర్యటనపై ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచంలో పేరొందిన కంపెనీలతో సంప్రదింపులు, చర్చలతో తెలంగాణ ప్రభుత్వం సరికొత్త భాగస్వామ్యానికి నాంది పలికిందన్నారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ నుంచి ఫ్యూచర్ సిటీ నిర్మించేందుకు తమ ప్రభుత్వం ఎంచుకున్నటువంటి ప్రణాళికలకు అమెరికాలోని పారిశ్రామికవేత్తల నుంచి భారీ మద్దతు లభించిందని తెలిపారు. తెలంగాణ లక్ష్యాలకు తగ్గట్టు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేలా ప్రఖ్యాత కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావడం శుభ సూచకమని ఆయన అన్నారు. అమెరికా వ్యాపార సామ్రాజ్యానికి తెలంగాణ సరికొత్త పరిచయం చేయగలమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సో మొత్తానికైతే చాలా పెద్ద ఎత్తున కాగ్నిజెంట్, చార్లెస్ స్క్వాబ్, అమెజాను ఇలా చాలా కంపెనీలతోటి ఒప్పందాలు చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటరు, ఫార్మా, ఎలక్ట్రానిక్, అదేవిధంగా ఇలా చాలా రకాల వివిధ రంగాలకు సంబంధించిన, అంటే కేవలం సాఫ్ట్వేర్ ఒకటే కాదు, సాఫ్ట్వేర్తో పాటు మిగతా రంగాల్లో ఉన్నటువంటి కంపెనీలు కూడా ఆకర్షించేందుకు ఇక్కడ బృందం రేవంత్ రెడ్డి సారథ్యంలో అమెరికాకు వెళ్ళి 50 మీటింగ్లు, అదేవిధంగా 3 కాన్ఫరెన్స్లలో పాల్గొని పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు 31,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం జరిగింది. అదేవిధంగా ఏదో 30,000కు పైగా, అంటే దాదాపు 1,00,000 ఉద్యోగాలు కల్పన లక్ష్యంగా ఈ యొక్క పర్యటన కొనసాగిందని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇది అప్రిషియేట్ చేయాల్సిన అంశం. ఈ విధంగా గతంలో కేటీఆర్ పర్యటనలో ఎప్పుడు కూడా లేదు. అది కేవలం షో ఆఫ్ పర్యటనగా ఉంటే తప్ప ఎక్కడ కూడా ఇంత ఏదైతే నిక్కచ్చిగా చేసినటువంటి పరిస్థితులు గతంలో లేవు.
సో ఇప్పుడు ఏ కంపెనీలు వస్తా ఉన్నాయో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం కూడా జరిగింది. గతంలో కేవలం ఏదో కలిసి మీటింగ్లు పెట్టడం ద్వారా, ఫోటోలు తీయడం ద్వారా, షో ఆఫ్ చేయడం ద్వారా తప్ప పెద్దగా చేసింది ఏమీ లేదు. సరే, దీనిలో కొన్ని ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు. సో ఇన్ని కంపెనీలు కలిసిన దీనిలో ఒక్కటి కూడా వాళ్ళు మెచ్చుకోరు. కానీ ఏదో ఒకటి జరిగిపోయింది అనే కోణంలో ఒకదాన్ని పట్టుకొని మొత్తం ఆ పర్యటన మొత్తం కూడా కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పు. కేటీఆర్ గారు బుద్ధి తెచ్చుకోవాలి. మీ 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 నమస్తే తెలంగాణలో చాలా పెద్ద ఉంది, మిమ్మల్ని అరుచుకునే చాలా ఉంది, చూపిస్తాం మీకు అప్పుడు. దక్షిణ కొరియాకు వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి సౌత్ కొరియాలో సోమవారం పలు కంపెనీలతో సీఎం భేటీకి అన్నారు. కొరియన్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ సమావేశంలో పాల్గొంటారు. ఎల్ఎస్ హోల్డింగ్స్, హ్యూందాయ్ మోటార్స్ ప్రజలతోనూ భేటీకి అన్నారు. మంగళవారం కూడా సీఎం రేవంత్ రెడ్డికి సౌత్ కొరియాలో ఉండనున్నారు. హాన్ రివర్ ప్రాజెక్ట్, కొరియా బ్యూటీ ఇండస్ట్రీ ట్రేడ్ అసోసియేషన్, శాంసంగ్ ఆ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై పలు ఒప్పందాలు చేసుకున్నారు. ఈ నెల 14 ఉదయం సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే చాలా ఇంట్రెస్టింగ్గా, ఆసక్తికరంగా ఎవరిది సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన పూర్తయింది. అదేవిధంగా ఇప్పుడు సౌత్ కొరియాలో కూడా చాలా కీలకమైనటువంటి కంపెనీలు, హ్యూందాయ్ మోటార్స్ ప్రతినిధులు, అదేవిధంగా ఎల్ఎస్ ఇండస్ట్రీస్, అదేవిధంగా హాన్ రివర్ ప్రాజెక్ట్, అంటే నాకు తెలిసి ఈ మూసీ రివర్ డెవలప్మెంట్ సంబంధించిన దానిలో అదేమైనా స్టడీ చేయడానికి ఏమైనా వెళ్తున్నారేమో అనేటువంటి దాంట్లో అది కూడా కనబడతా ఉంది. అదేవిధంగా కొరియా బ్యూటీ ఇండస్ట్రీ ట్రేడ్ అసోసియేషన్, శాంసంగ్ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై పలు ఒప్పందాలు చేసుకున్నారంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. చూద్దాం ఇంకా ఏ విధంగా ముందుకు పోతాడు రేవంత్ రెడ్డిని. అంటే పాప ఆయన ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే కేటీఆర్ లాంటి వాళ్ళు నాకంటే మించి డెవలప్ చేస్తాడా అని కాళ్ళు బట్టి లాగేటువంటి ప్రయత్నం, విమర్శలు చేస్తూ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు క్రియేట్ చేస్తూ ఉన్నారు. దాన్ని ఖచ్చితంగా తిప్పి కొట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రాష్ట్రానికి పెట్టుబడులు 31,532 కోట్లు, దాదాపు 30,750 కొత్త ఉద్యోగాలు. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా టూర్లో కంపెనీల అంగీకారం, 19 కంపెనీలతో సంప్రదింపులు, ఒప్పందాలు. ముగిసిన అమెరికా పర్యటన, సౌత్ కొరియాకు వెళ్ళిన సీఎం అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగిసింది. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు దాదాపు 8 రోజుల పర్యటన, 8 రోజులు అక్కడ పర్యటించిన రేవంత్ రెడ్డి సౌత్ కొరియాకు వెళ్లారు. సౌత్ కొరియాలో కూడా రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ రాబట్టేందుకు పలు కంపెనీలతో భేటీ కానున్నారు. అమెరికా పర్యటనలో ప్రముఖ కంపెనీలతో సీఎం రేవంత్ రెడ్డి బృందం చర్చలు జరిపింది. ఈ టూర్లో 31,532 కోట్ల పెట్టుబడులు సాధించింది. అమెరికా వేదికను తెలంగాణ ఫ్యూచర్ స్టేట్గా ప్రకటించడంతో పాటు హైదరాబాద్ 4.0 సిటీగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులకు వివిధ కంపెనీల సహకారాన్ని రాబట్టింది. దాదాపు 19 కంపెనీలు ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు అవగాహన ఒప్పందాలు చేస్తూ ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్ 4.0 అంటే వాస్తవంగా బాబుది 1.0, అదేవిధంగా వైఎస్ఆర్ది 2.0, అదేవిధంగా కేసీఆర్ 3.0, ఇప్పుడు రేవంత్ రెడ్డిది 4.2.